ఈ మధ్యలో నేను అసలు నాన్ వెజ్ తినట్లేదు, బట్ అయినా కూడా మా ఇంట్లో వాళ్ళ కోసమని నాన్ వెజ్ అంటే చికెన్ తెప్పించి మరీ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. సో ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవరే పక్కకు పెట్టేశాను. అప్పటికి క్రేవింగ్స్ ఆగట్లేదు మా వాళ్ళకి అనేసి, ఇంకా చికెన్ తెచ్చుకున్న వెంటనే మనకి ఎలా ఉంటుంది, తొందర తినేసేయాలి అన్నట్టు ఉంటుంది కదా. సో అందుకోసమని చికెన్ తీసుకొచ్చిన వెంటనే దాన్ని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసిన. దీనిలో నేను ఇవన్నీ పక్కకు పెట్టుకునే టైంలో ఆనియన్స్ కట్ చేసేసుకొని ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ పక్కకు పెట్టుకొని పైన మనం లేయరింగ్ కోసం యూజ్ చేస్తాం కదా, అండ్ అలాగే కొత్తిమీర అవన్నీ కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుని ఈలోపు చికెన్ కర్రీని మనం నార్మల్గా ఎట్లా ప్రిపేర్ చేస్తామో అలానే ప్రిపేర్ చేసి బాస్మతి బియ్యంని తీసుకొని బాస్మతి బియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టుకొని ఆ తర్వాత ఇటు సైడ్ ఏమో రైస్ ఉడకబెట్టుకుంటూ ఇంకొక సైడ్ ఏమో చికెన్ ఉడకబెట్టుకుంటూ చికెన్ ఆల్మోస్ట్ ఉడికిందన్న టైంలో బాస్మతి బియ్యం ఒక 80% ఉడికిందంటే ఆ తర్వాత తీసి దీంట్లో వేయడమే, అంతే. చికెన్ బిర్యానీ చాలా. రైస్ కూడా మొత్తం ఉడికిన తర్వాత దాంట్లో వేస్తాం కదా, ఆ తర్వాత పైన కొత్తిమీర అండ్ అలాగే ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసి సరిపోతుంది. దానిపైన ఒక టైట్ మూత పెట్టేసేయాలి, అప్పుడు అది బయటకు వెళ్ళకుండా ఉంటుంది. మంచి